హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ వ్లాగ్లో మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం. మజిల్ ప్లానెట్ జిమ్ వాళ్ళు ఇంకా అదర్ జిమ్స్తో కొలాబ్ అయ్యి ఈ హిల్ ట్రెక్కింగ్ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి జిమ్ దగ్గర గ్యాదర్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ కలెక్ట్ చేసుకుని కిందకైతే వచ్చేసాను. కింద మనకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే రాగి జావా విత్ పీనట్స్. టేస్ట్ చేశాను, మనకు కొత్త కదా, చాలా వర్స్ట్గా ఉంది. నాకు నచ్చలేదు, మీకు నచ్చొచ్చు. 200 పీపుల్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మోర్ దాన్ 300 మెంబర్స్ అయితే రిజిస్టర్ అయ్యి వచ్చేసారు. వీళ్ళందరికీ బస్సెస్ అరేంజ్ చేశారు, కానీ మేము మాత్రం మా సీనియర్స్ అన్న వాళ్ళ కార్లో స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడంటే కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సెకండ్ గేట్. ఫస్ట్ గేట్ ఏమో జూ ఆపోజిట్ ఉంటుంది, కానీ అది కాకుండా స్టేడియం దగ్గర లా కాలేజ్ జంక్షన్ ఆపోజిట్ రోడ్లో ఇంకొక ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట. వ్లాగ్ వస్తుంది కంబాలకొండ వ్లాగ్. ఈ ఈవెంట్కి రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి వైట్ టీషర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు వాళ్ళ జిమ్ బ్రాండింగ్తో. సో నేను కూడా టీషర్ట్ వేసుకొని ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను. సండే ట్రెక్కింగ్ డే అన్నా మధ్య రేట్ అన్న మొత్తం తీసేస్తాను, మీకు బ్లాగ్ వస్తుంది ఈవినింగ్కి. మధ్యలో అక్కడ ఎక్కడ వెయిట్ చేద్దాం, పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ ఎవరో వస్తారు అలా ఫోటో ఇంకేం లేదు నాయకు. ఇవన్నీ ఎక్కా ఉంటారు ఇంక 2 రోజులు బెదరేస్తా ఎప్పుడు ఎక్కా. అదే కదా, అదో పెద్ద టాస్క్. పెద్ద టాస్క్ అని ఎందుకనంటే వెనకాల కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాకింగ్తో పాటు వాళ్ళకి పెద్ద మ్యూజిక్ స్పీకర్స్ కూడా క్యారీ చేయమని చెప్పారనమాట. అలాంటి స్పీకర్స్ ఒక 3 తెచ్చారు. సో ఒక్కొక్క స్పీకరే ఈజీగా 15 kgs ఉంటుంది. సో వాళ్ళు ఈ ట్రెక్కింగ్ చేస్తూ అది మోసుకొని పైకి రావడం అంటే సాహసమే. చేద్దాం. మహేష్ అని మీకు వీడియో వద్దా? కాసేపు ట్రెక్కింగ్ చేసిన తర్వాత బాడీ రెస్ట్ కోరుకుంటుంది అనమాట. సో అలా కాసేపు కూర్చొని వాటర్ తాగి రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. అయ్యో బాబోయ్ అన్న, సగం అన్న అయిందా? సగం ఇక్కడ. అయ్యో బాబోయ్, రేపు సిక్ లీవే నేను. అది మహేష్ అన్న ఫస్ట్ ల్యాబ్ అయింది అంటున్నారు. అయ్యో బాబోయ్ బాబోయ్, బాడీ షర్ట్కే చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. అరే వాట్ ఏ స్పాట్ అన్నా, స్పాట్ అన్నా, చూడ ముచ్చటైన స్పాట్. అక్కడ వస్తున్నాను ఉన్నా. ఇది ఫస్ట్ చెక్ పాయింట్ అంట, అదనమాట. యూ వాంట్ సమ్ రెస్ట్. అద్దరిపోయింది వ్యూ మాత్రం. ఇది మన స్టేడియం. చేస్తాను ఇక్కడ అన్న సూపర్. బ్రో జిమ్ లో కూడా హెడ్ సెట్, ఇక్కడ హెడ్ సెట్ ఉంటుందిరా బ్రో. జిమ్ లో హెడ్ సెట్, ఇక్కడ హెడ్ సెట్ అనా. కంబలకొండ అద్దరిపోయింది వ్యూ. మన బ్యాచ్ మనం కింద తీసుకుందాం. గ్లూకోజ్ తెచ్చావా? బ్యాగ్లో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.
పదండి బ్రో, గ్రీన్ సిగ్నల్ వచ్చింది, పదండి. ఫోటోస్ పెడుతున్నావు రెడ్ టీ షర్ట్ ఉన్నారు కదా. మిత్రమ్స్ కాదండి మందే. తీసుకొచ్చేస్తున్నా బ్లాక్ ఈ బాబోయ్ పైన చంద్రబాబు వెళ్తున్నాడు. ఏం ట్రాఫిక్ లేదండి, ట్రాఫిక్ మూవ్ అవ్వాలి ప్లీజ్. స్లోగా వెళ్తున్నారు, నేరోగా ఉంది ఇక్కడ వే, అందుకని స్లో వెళ్తున్నారు. ఇక్కడ ఏమాత్రం తేడా చేయండి దగ్గర కిందకే. మరి అదే కదా, ఫాస్ట్గా వెళ్ళారు, వెళ్ళిపోవడం చేతగా ఎక్కాలయ్యా. చాలా స్ట్రీట్ గా ఉంది, నేరోగా ఉంది. వాట్ ఏ నైస్ వ్యూ. వాట్ ఏ నైస్ వ్యూ. సంజీవని మొలకలు తగ్గుతాయి. నూరేద్దాం. వా వాట్ ఏ నైస్ వ్యూ. ఫోటోలు తీస్తుంది సార్. దాంట్లో కూడా అంత టీ-షర్ట్ మనం కదులుదాం, సార్ ఫోటోలు తీసుకొని వస్తారు. ఏమన్నా అదే అదే మీ కాళ్ళు బెనికేలా ఉంది చూసుకుంటా. అందుకే షూస్ వేయాలంటారు. అయ్యో ఓయ్ చక్కగా జారిన దానికి వెనకాల షూస్ వల్ల కొంత కాపాడుతుంది. అదే అదే అందుకే చక్కగా ఓకే. ఈ షూస్ కూడా కరెక్ట్ కాదు. అదే అన్న ట్రెక్కింగ్ షూసే. బాబోయ్ నెక్స్ట్ టైం ఇంక రాను. నెక్స్ట్ టైం యూట్యూబ్లో చూసుకుంటాను. బాబోయ్ చక్కగా ఒక అరకేజీ చికెన్ తెచ్చుకొని వండుకొని తినక ఎందుకు ట్రెక్కింగ్లు. పైకి వచ్చాము మనం పుల్ తిన్నా కన్నా పుల్ మన తినకుండా చూసుకోవాలి బాబు. చాలా చాలా పెద్ద పెద్ద రాయలు ఉన్నాయి. అన్నా వావ్ నైస్. అయ్యో బాబు అన్న సిట్టింగ్ వేస్తాడు. ఆగండి. ఇప్పుడు అవ్వదు, చెప్పాలి ముందు. ఇది మా వాడేడి మా బామ్మ దీని ఫోటోగ్రాఫ్. సో ఇదే మన సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. ఫస్ట్ వ్యూ పాయింట్లో మనకు సిటీ వ్యూ ఉంటే సెకండ్ వ్యూ పాయింట్లో మొత్తం మౌంటైన్సే. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఓకే మాత్రం మామూలుగా లేదురా బాబోయ్. లాస్ట్ ఇండియా ఎలక్షన్స్ కి అన్నా వైసీపీ బాగా స్ట్రాంగ్. ఇదేంటి వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. అదేంటి అలా అటు నుంచి వస్తున్నారు అంటే మనం వచ్చిన రూట్ రాంగ్ అన్నా వాళ్ళు వచ్చింది రాంగ్. ఓకే ఓకే పర్లేదు పర్లేదు. అది ముందే చెప్పాలి కదా మీరు. ఇప్పుడే చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అదేంటి రాంగ్ రూట్ వచ్చామన్న ఆనందంలో డ్యాన్స్ చేస్తున్నారండి. అన్నా మేము ఏదో రాంగ్ రూట్ వస్తామంట. అయ్యో బాబోయ్
శ్రీకాంత్ అన్న టాలెంట్ అంతా దాచేస్తున్నాడు. రాంగ్ రూట్ నుంచి యూటర్న్ తీసుకొని ఇప్పుడు రైట్ రూట్కి వెళ్తున్నాం అనమాట. ఈ బాబాయ్ ముళ్ళు ఉన్నాయి. ఫోన్లో చూసుకొని నిమగ్నం అయిపోయావు. స్టేటస్లు ఇవన్నీ ఎవరు పంపిస్తావు మాకు తెలిసిన అన్నీ వేరే అకౌంట్లకి వెళ్తాయి. అందుకే అందరు కదా ఫోన్లో. ఊర్లో పొలాలు నాటడం పెద్ద ఇదే అనిపించట్లేదు. మనకి అలవాటులే అన్న. ఇది కాదు కానీ అన్న ఊళ్ళో పొలాలు గట్లు గట్టు ఉంటాయి కదా, మా గట్ల మీద నడిచితే నీకు వచ్చినట్టే ట్రెక్కింగ్. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో నడిచిపోవడం అన్న. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఆ గట్లు పోయాయి. ఆ మధ్యలో గట్టు ఉంటుంది, అటు ఇటు బురద ఉంటుంది. అవునవును. పశువుల కాట తోలినప్పుడు అయితే ఎన్ని కిలోమీటర్లు తెలుసా? ఒక 6-7 కిలోమీటర్ల దూరం తోలుకెళ్ళి అక్కడ మేపి చుట్టూ తిరిగి ఓకే ఓకే. మీరు బ్యాగ్ కింద నెట్టారు ఏంటి? ఓకే. ఇప్పుడు 11:30 అయింది. 11:03 అంతే. ఫంగస్ మష్రూమ్ అది. ఆ మష్రూమ్ కాదు అంటున్నాడు. బాబు ఇలాంటిది ఏదో అవుతుందని ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడ తెలుసుకొని చంపడానికి? వాడు నేను జిమ్కి వెళ్తున్నాను అంటే ఇంకొకటి అంటాడు ఆడి సామాన్లు ఎత్తి ఆడికే పైసలు ఇచ్చేంత అలాగని కాదంటారు. అదే కదా. అలాగే ఉంది ఇప్పుడు. జాతర ఎక్కడన్నా మొత్తానికి వచ్చినట్టున్నాం. గేట్ ఆహా ఎంత హాయిగా ఉందో. పులి రైట్ రా. ఇన్ని కిలోమీటర్లు వేసిన తర్వాత ఏదైతే అన్నా అయిపోయిందా అన్న ఇంకా ఉందా? అబ్బా ఎంత వినసొంపుగా ఉంది. అయిపోయిందనే పాపం. కష్టం కాదు, కాకపోతే మనకు అలవాటు లేకపోవడం వల్ల. బాగా కష్టపడ్డాడే మనోడైతే. అలాగే మన రావు సార్ది మహేష్ అన్న, సపోర్ట్ రాజు సార్ది శ్రీకాంత్ అన్న. ఓకే ఓకే. ఇప్పుడు వరకు మనకు మంచిగా కలద్దలు చేస్తాం. ఒక 2 ఫోటోలు తీసుకుంటే సంగీత్ స్పాన్సర్స్ ఉన్నాం కదా మధ్యలో. ఇచ్చారు బ్రెడ్ చిక్కీ ఫ్రూట్ మాజా అజా కూడా ఇచ్చారా? ఇచ్చారు. వాటర్ బాటిల్ అక్షయ పాత్రలా తీసిన కొద్ది వస్తూనే ఉంది. ఏది
ఈ బాణనేనా? ముస్లిమ్స్ బండ ఎందుకు అమ్ముతున్నారు, అందులో ఏం పెడుతున్నారు? ఓకే. అక్కడేవో భోజనాలు ఉన్నాయి, మనకు కాదంట, మన ప్లేస్ వేరేదంట. ఆ పైన కనిపిస్తుంది అది యాక్టివిటీస్ అనమాట. రోప్ వాక్, ఇంకా జిప్ లైనింగ్. దేర్ సీ బ్యాక్ సైడ్ వెనకమాల. ఇవి ఒక రకమైన యాక్టివిటీస్. మొత్తానికి మన ఫైనల్ పాయింట్ అది. ఎక్కడ వస్తున్నారు? అది ఎక్కొచ్చన్నా? తీద్దాం అన్నా. వాట్ ఏ వ్యూ, వాట్ ఏ వ్యూ. మన లంచ్. రెండు బాటిల్ తెచ్చాలి. ఎవరిని కొట్టాలి? అందులో మహేష్ అందుకే నీకు ఎన్నో వర్షం బిర్యానీ అంటే తినేద్దామో వెళ్ళిపోదాం అన్నారు. అవకాశం వచ్చినప్పుడు తినాలి. ఓకే. వెళ్ళిపోవచ్చండి బయటికేనా? అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. జూ ఎంట్రన్స్, జూ ఆపోజిట్. సో అలా వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ కంప్లీట్ చేసుకొని కాసేపు బ్రేక్ తీసుకొని, సో వాళ్ళు పెట్టిన లంచ్ ఏంటంటే వెజ్ బిర్యానీ, కర్డ్ రైస్. వెజ్ బిర్యానీ ఓకేగా ఉంది, బట్ కర్డ్ రైస్ అయితే బాగుంది. సో అది తినేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయాం. సో ఇది మనం యాక్చువల్ ట్రెక్కింగ్ చేసిన రూట్ అనమాట. సో గేట్ నెంబర్ 2 దగ్గర ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి గేట్ నెంబర్ 1కి అయితే వచ్చేసాం. సో జూ ఆపోజిట్కి వచ్చేసాం. సో ఇప్పుడు మేము గేట్ నెంబర్ 2కి వెళ్ళి రిటర్న్ అయిపోతాం. సో దాట్స్ ఇట్ ఫర్ దట్ డే. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.